ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ ఇక పిగ్లీపూర్ గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సర్వే నెంబర్ 17లో వెంచర్ నిర్వహిస్తున్నటువంటి వెంచర్ నిర్వాహకుల మధ్య అక్కడ స్థానిక రైతుల మధ్య ఒక రకమైనటువంటి ఆందోళన క్రియేట్ అయింది. ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారిగా వెంచర్ నిర్వాహకులు రైతులపై దాడి చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అబ్దుల్లాపూర్ మెట్టు పిగ్లీపూర్ గ్రామంలో ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. పిగ్లీపూర్ సర్వే నెంబర్ 17లో సీలింగ్ ల్యాండ్లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా తమ భూమిలోకి ఎలా వస్తారంటూ అడ్డుకున్న రైతులపై కర్రలు రాళ్లతో వెంచర్ యజమాని గోపాల్ యాదవ్ అనుచరులు 40 మంది దాడికి దిగారు. పలువురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. మాట్లాడుకుందామని చెప్పి వెంచర్ యజమాని పిలిచి ఇలా గుండాలతో కొట్టించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు డబ్బులు తీసుకొని సీలింగ్ భూముల్ని సైతం పట్టా భూములుగా డాక్యుమెంట్స్ సృష్టించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి హాని జరిగినా గోపాల్ యాదవ్ అనే వ్యక్తి బాధ్యుడని, ఆ భూమి మాకు కావాలంటూ ఇక రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. ఓవైపు రైతులు, మరోవైపు వెంచర్ నిర్వాహకులు, వారిద్దరి మధ్య కూడా భారీ స్థాయిలోనే ఇక ఆందోళన క్రియేట్ అయింది. ఒక రకమైనటువంటి ఉధృతమైనటువంటి వాతావరణము పిగ్లీపూర్లో కనిపిస్తుంది. మనం చూస్తున్నాం తొలి వెలుగు స్క్రీన్ మీద ఒకరి మీద ఒకరు రాళ్ళ దాడి చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక అక్కడ ఉన్నటువంటి రైతుల ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి రైతుల వీడియో బయట చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి దాడిలో ఎవరైతే గాయపడ్డటువంటి రైతులు ఉన్నారో రైతుల వీడియో బయట చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం లేదు, అందరు చూసిరు, సైలెంట్గా కూర్చురు. అదేదో లోజరోలం పెట్టి చేపిస్తే వాళ్ళని కొట్టిరు. మేము లేని చూసి ఆయన ఎక్కడ ఆయన ఆడు ఉండి కొట్టి పీయడం అవసరమా? ఆయన ఏదైనా ఉంటే మాతో మాట్లాడాలి, మేము మాట్లాడతాం. మేము పోయినాక మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా కూడా గలీజ్ మాటలు తిట్టారు. ఎందుకు తిడతారా? నేను అందులో పొర్ర అడిగిన అడిగితే కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా ముందు ఆడుతారు. అది అవసరమా సార్ గలీజ్ మాట్లాడవా అనడం? ఎంతమంది దాడి చేసిరు బాగానే 100 మంది గుండగాళ్ళు ఉన్నట్టే నాకు భయం అయింది. ఆయన భూమి ఏడుంది దున్నుతాం, మరి మా భూమి మేము దున్నుకుంటాం, బరాబర్ దున్నుకుంటాం. ఉండి 30 నా ఫ్రెండ్ అయి 30 ఏళ్ళ నుంచి భూమి అని తెలిసి నాకు కూడా. అలా కరువు పని చేసి ఉపాధి హామీ పథకంలో దాని కింద చేసినాం, కానిగేతులు పెట్టినాం, అన్ని పెట్టినాం. అప్పటి నుంచి ఉంది ఉన్నాడు. వాళ్ళ మంది కూడా అది ఎక్కడ న్యాయం జరుగుతుందో మీరన్నా న్యాయం చేయండి అంతే. ఏమన్నా అయ్యి ఒక్కరం చచ్చిపోయినా కానీ ఆయనదే భారం మొత్తం గోపాల్ యాదవ్. అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లీపూర్లో గ్రామంలో ఉన్నటువంటి రైతులు క్లియర్గా చెప్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఆ యొక్క వెంచర్ నిర్వాహకులకు సంబంధించినటువంటి గూండాలు మాపై దాడి చేశారు. వాళ్ళ భూమి ఇక్కడ ఎక్కడుందంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి సాగర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సాగర్తో మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. సాగర్, అసలు పిగ్లీపూర్లో ఏం జరిగింది? వెంచర్ నిర్వాహకుల మధ్య రైతుల మధ్య జరిగిన అసలు ఆందోళన ఏంటి? సర్వే నెంబర్ 17లో ఎటువంటి వెంచర్ ఏర్పాటు చేశారు? శ్రీశైలం, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పిగ్లీపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు 16 మంది రైతులపైన 100 మంది ఈ వెంచర్కి సంబంధించినటువంటి యజమాని 100 మంది రౌడీలతో అమానుషంగా దాడి చేశారు. ఇందులో రైతులు కూడా తీవ్ర రక్తస్రావంతో గాయాలపాయారు. వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం ఒకసారి పరిశీలిస్తే ఈ పిగ్లీపూర్ గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 17లో దాదాపు 380 ఎకరాల భూమి ఉంది. అందులో కొంత భూదాన్ భూమితో పాటు ప్రభుత్వ అసైన్ ల్యాండ్ కూడా ఉంది. కొంతమంది రైతులకు సంబంధించినటువంటి పట్టా భూములు కూడా ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలో గోపాల్ యాదవ్, ఈ పోచంపల్లికి సంబంధించినటువంటి గోపాల్ యాదవ్ అనేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇందులో వెంచర్ వేస్తున్నాడు. ఇది అక్రమంగా ఉంది అని చెప్పి రైతులు ఎన్నో నెలలుగా దీనికి సంబంధించినటువంటి పోరాటం చేస్తున్నారు. తమ భూములు అంటే ఇక్కడ 16 మంది రైతులకు సంబంధించినటువంటి సుమారు 46 ఎకరాల భూములు ఉన్నాయి. వారు దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలుగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఈరోజు
పొద్దుగాల 10 రాత్రికి గంటలకు రాత్రి పోయి వెంచర్ అన్ని చేసి అలికినాం. గోపాల్ యాదవ్ ఇప్పుడు ఏం అనేటువంటి లేదు. రియల్ ఎస్టేట్ అందరూ వ్యాపారి కూర్చుని తమ భూములను కాజేశాడంటే ఇప్పటికీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఈ బాధిత రైతులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు మాత్రం రైతులను మాట్లాడుకుందామని చెప్పి పిలిచినటువంటి ఈ గోపాల్ యాదవ్ అమానుషంగా దారుణంగా రైతులపై దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గోపాల్ యాదవ్కి సంబంధించినటువంటి వెంచర్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 100 ఎకరాలకు పైగా అక్రమంగా వెంచర్ నిర్వహిస్తున్నాడు. అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, మంత్రులకు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సపోర్ట్తో ఈ గోపాల్ యాదవ్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రమంగా వెంచర్ చేస్తున్నాడంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఒకసారి పరిశీలిస్తే యూనిక్ ఇన్ఫా ప్రాజెక్ట్ శ్రీ శుభం అనే పేరుతో 100 ఎకరాల్లో ఈయన వెంచర్ నిర్వహిస్తున్నాడు. ఇందులో సుమారు 26 ఎకరాలకు మాత్రమే హెచ్ఎండిఏ నుంచి అనుమతి ఉందని చెప్పి గోపాల్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు మాత్రం ఎలాంటి అనుమతి లేవు. దీనిపైన నో ఆర్డర్ కూడా, అంటే కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా కూడా ఇక్కడ గోపాల్ యాదవ్ అనే వ్యక్తి అక్రమంగా వెంచర్ నిర్వహిస్తున్నట్టు రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం గోపాల్ యాదవ్ అక్రమంగా వెంచర్ నిర్వహిస్తున్నాడు. మరి హెచ్ఎండిఏ ప్రభుత్వ అసైన్డ్ స్థలంలో వారికి ఏ విధంగా అనుమతించింది? 26 ఎకరాల అనుమతి ఉంటే మాత్రం 100 ఎకరాల్లో ఏ విధంగా వెంచర్ లేఅవుట్లు చేస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రైతులు కూడా తిరగడం జరిగింది. తమ భూములు తమకు కావాలి, ఎందుకంటే 40 నుంచి 50 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నాం, మా భూములు మాకు కావాలంటూ ఇప్పటికే ప్రభుత్వాన్ని, సంబంధిత రెవెన్యూ అధికారులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఈ రోజు ఉద్రిక్తత నెలకొంది. రైతులపైన దాడి జరగడం అమానుషంగా చెప్తున్నారు. స్థానికులుగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఈ కేసులో 100 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని అధికారులు రక్షించాల్సిన అవసరమైతే ఉంది. మరి రైతులకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో, ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు, సంబంధిత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం. ఎస్ సాగర్, దాంతోపాటు మీరు చెప్తున్నారు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత చొరవ ఉంది, దగ్గర మనిషి అని కూడా చెప్తా ఉన్నారు ఈ గోపాల్ యాదవ్. మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్థానికంగా ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్కి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలో ఈ సంఘటన మీద ఎవరైనా స్పందించేటువంటి అవకాశం ఉందా? ఏమైనా స్పందించారా ఇప్పటివరకు? ఆ రైతులకు భరోసానిస్తూ రైతులకు అండగా నిలబడే అవకాశం కనిపిస్తుందా? ఎస్టీసీలో మీరు చెప్పినట్టుగా ఈ పోచంపల్లికి సంబంధించినటువంటి గోపాల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇప్పటికే అనేక వెంచర్లు చేశారు. కానీ అవన్నీ ఇల్లీగల్గా, అక్రమంగా, అవినీతితో ఈ విధంగా వెంచర్లు చేసి బాధితులకు విక్రయిస్తున్నాడని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గోపాల్ యాదవ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారు, అనేక వందలాది మందికి బాధితులుగా చేస్తున్నారని చెప్పి వారు రైతులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో మరి ఈ 100 ఎకరాలు ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తున్న మరి అధికారులు ఎందుకు నోరు మదపడం లేదు, దీనికి సంబంధించినటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రైతులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలను, చెరువులను రక్షిస్తుంది. కానీ ఇక్కడ 100 ఎకరాలు కూడా పూర్తిగా కబ్జాదారుల కోరులో వారు వెంచర్లు చేస్తూ లేఅవుట్లు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో హైడ్రా తరహా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమిని కాపాడుతూనే మరోవైపు రైతులకు సంబంధించినటువంటి 46 ఎకరాల భూమిని తమకే అప్పగించాలంటూ స్థానికులు కూడా, రైతులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ సాగర్. ఇది ఓవరాల్గా పిగ్లీపూర్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా రైతన్నల మీద, సాగు చేసుకొని దుక్కుతుని పంటను పండించుకొని బ్రతికే రైతన్న మీద వెంచర్కి సంబంధించినటువంటి యజమానులు, వెంచర్ నిర్వాహకులు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఆ నిర్వాహకుల యొక్క సంబంధించినటువంటి గూండాలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. మరి దీని మీద ప్రభుత్వ పెద్దలు ఏమైనా స్పందిస్తారా? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమైనా స్పందిస్తారా? చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఈ దాడి నిజంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీలింగ్ భూమి 17 నెంబర్ సర్వేలో ఉన్నటువంటి ఆ యొక్క పూర్తి భూమి, సీలింగ్ భూమిలో కూడా వెంచర్ నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా మీరు ఈ యొక్క మా పట్టా భూమిలో, మాకున్నటువంటి ఈ భూమిలో మీరు ఎట్లా ఈ వెంచర్ నిర్వహిస్తారు, అసలు మీ భూమి ఏడు ఉందంటూ కూడా మహిళా రైతులు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. తొలి వెలుగు స్క్రీన్ మీద మనం ఆ దాడి విజువల్ చూపిస్తూ ఉన్నాం. మహిళలు మాట్లాడిన విజువల్ కూడా చూపించే ప్రయత్నం చేశాం. మహిళలు అక్కడ నిర్వాహకుల్ని ప్రశ్నిస్తున్నారు, మీ భూమి ఎక్కడుంది ఇక్కడ అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఒక్కసారిగా మా మీద దాడి చేసిరు. మా వాళ్ళందరికీ ఎక్కడికక్కడ గాయాలైనాయి, దెబ్బలు తగిలినాయి, ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి అంటూ అక్కడున్నటువంటి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది బాధితుల వీడియో బైట్స్ ఉన్నాయి తొలి వెలుగు దగ్గర ఎక్స్క్లూజివ్గా. ఆ వీడియో బైట్స్ కూడా ప్లే చేసే ప్రయత్నం చేద్దాం, పూర్తి వివరాలు తెలుసుకుందాం.
50 ఏండ్లకు నేను ఆ పెళ్లి అయినాక 3 ఏళ్ళకు 2 ఏళ్ళకు వచ్చిస్తే ఆయన కేసీఆర్ వచ్చినాక పాస్బుక్లు వచ్చినాయి మాకు. ఈడు ఇప్పుడు తీస్తానికి ఈయన అధికారం ఏముంది? కావది మాది భూమి అంటాడు. ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ పోలీసు వానికి ఇస్తాడు, అందరికి గుండాగలు పెట్టి మమ్మల్ని పొల్లు కొట్టిస్తాడు. వీడని ఉండాలా మేమని ఉండాలా? ఈ న్యాయం ఎట్లా జరగాలి? గవర్నమెంట్ ఎట్లా చేస్తారు? మమ్మల్ని పోలీసు వాళ్ళకి ఇస్తారు కదా, పక్క జరగ ఇట్లా మాట్లాడతారు. ఎందుకలా గుంజుకపోతాడు? ఏం చేస్తావా నువ్వు? ఏం చేస్తావంటే వీడు ఎడవన్నప్పుడు నేను ఉన్నప్పుడు వీడు ఎడవన్నాడు. నువ్వులు అలికినాం అందులో పేసాలు వేసినాం, అన్ని వేసినాం. మేము రాళ్ళు రప్పలు చూస్తే అవే మా బైక్ మని మురిచినాం. నేను తిరిగి సావద్ది బాగా గుంజుకొచ్చేందుకు 16 మంది. ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? 16 మంది 4 ఎకరాలు ఇచ్చి 3 ఎకరాల వరకు ఇచ్చిర్రు. ఆడు కూడా ఎట్లా అప్పుడు ఇచ్చిర్రు, అయిపోయింది. ఇప్పుడు ఇది గుంజుకొచ్చేందుకు ఈ నచ్చకరం ఏముంది? మా ఆడల తెరువు ఎంచుకోవాలి గుంజుకపోతారు. ఆగి ఓ మీద అంతాను నేను మీద అంతరా పాడుకోండి. ఒక్క దెబ్బ కొట్టి మాది దేశ్ముఖి రోడ్లో సీలింగ్ ల్యాండ్ ఉంది. మాది 43 ఎకరాలు. మా ల్యాండ్లోకి అక్రమంగా మెరుగు గోపాల్ యాదవ్ అనే వ్యక్తి అక్రమంగా రాత్రి జేసీబీలు పెట్టి ఇటాచీలు పెట్టి వర్క్ నడిపించడం జరుగుతుంది. మేము దాని మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆ వెంచర్ అతనితో వీళ్ళందరూ కుమ్మక్కై మాకు ఎవరు న్యాయం చేయట్లేదన్న. మా సర్వే నెంబర్ వచ్చేసి 17 సర్వే నెంబరు దేశ్ముఖి రూట్లో ఉంటుంది. మేము పొజిషన్ వచ్చేసి 1995 నుంచే ఉన్నాం పొజిషన్లో. దాని రికార్డులు తారుమారు చేసి అక్రమంగా మమ్మల్ని అసలు బౌన్సర్లను పెట్టి మమ్మల్ని కొట్టియడం కూడా జరిగిందన్న. ఈరోజు వెళ్తే 100 మందిని పెట్టి అక్రమంగా రాళ్లతోటి కట్టెలతోటి కొట్టడం జరిగింది. అడ్డగోలి అన్న, ఏది చూడకుండా కులంతో అన్ని అడ్డగోలిగా తిట్టడం జరిగింది అన్న. మేము లేడీస్ని తీసుకొని ఏదో మాట్లాడదామంటే వెళ్ళినాము. లేడీస్ని రాళ్లతోటి కొట్టడం, మమ్మల్ని రాళ్లతో కొట్టడం, ఒక 4 గాయాలైనాయి. వాళ్ళు సీరియస్ ఉన్నారన్న. ఎంత మందికి ఉంటుంది ఆడ సీలింగ్ ల్యాండ్? 16 మంది రైతులం అన్న. మేము 16 మొత్తం అక్కడే అన్న. మాది మా తాతల కాలం నుంచి అక్కడే అవుతుంది. ఏదో వ్యవసాయం, బోర్లు వాడక, పులువలే కానీ ఏదో కానీ అన్న. వాళ్ళు గోపాల్ యాదవ్ అనే వ్యక్తి పిలిపించింది అన్న. దేని గురించి పిలిపించింది? మీదేముంది, ఎట్లుంది అని చెప్తే మేము పాస్బుక్లు తీసుకొని వెళ్ళినాము. పోయేసరికి అక్కడ 100 మంది ఉన్నారు. 100 మంది ఉండేసరికి డైరెక్ట్ అటాకే చేసిరన్న. రాళ్లతోటి కట్టెలతోటి కొట్టడం జరిగింది. మీరు ఫిర్యాదు చేసారా? టీఎస్లో ఫిర్యాదు చేసినాం అన్న. ఇప్పుడే ఇంతకుముందు కూడా చాలా సార్లు చేసినాం అన్న. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు తెలుసా. గతంలో కలెక్టర్ ఆఫీస్ ఒక 1 మంత్ బ్యాక్ కూడా చేసాం. అసలు రిప్లై లేదు అసలు. అంటే గత కలెక్టర్ ఏమన్నా వీళ్ళతో కుమ్మక్కయ్యారన్న. కలెక్టర్ ఆఫీస్ పెద్ద రాజకీయ నాయకులతో కూడా కుమ్మక్కయ్యారు. మెరుగు గోపాల్ యాదవ్, పిగ్లీపురం గ్రామం, అబ్దుల్లాపూర్ మిడ్ మండల్. మాది గత 86 నుంచి మాకు సీలింగ్ ఇవ్వడం జరిగింది. 96లో పొజిషన్ చూపించారు. 96 నుంచి మేము పొజిషన్ అని ఉన్నాం. మొత్తం సీలింగ్ ల్యాండ్ వచ్చేసి 43 ఎకరాలు. అందులో 16 మందిమే. మా పొజిషన్లో మేము 43 ఏళ్ళ దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ దున్నడం, పంటలు కింద పండించినాం. ఈరోజు ఒక గోపాల్ అనే వ్యక్తి దాంట్లోకి మాకు అక్రమంగా సీలింగ్ ల్యాండ్లకు వచ్చి అట్లకు కొంతమంది రాజకీయ నాయకులతోటి కలెక్టర్ అంటే మేము వాళ్ళకి వచ్చి జేసీబీలు పెట్టి మొత్తం సాఫ్ చేయడం, మమ్మల్ని బెదిరియడం, భయపడియడం, మీది ఇక్కడ ఏం లేదని చెప్పి. అంటే అప్పటి నుంచి మేము ఎంఆర్ఓ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళినాం. ప్రతి ఒక్కరికి కంప్లైంట్లు ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. కలెక్టర్ ఆఫీస్కైనా ఫిర్యాదు చేసినాం, ఆయనకైనా పట్టించుకోవట్లేదు. ఆర్డీఓ ఆఫీస్కి ఫిర్యాదు చేసినాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ ఆఫీసు మొత్తం మండల ఆర్డీఓ కలిపి రికార్డులు తారుమారు చేసి ఇలా మీకు సీలింగ్ ఇక్కడ లేదు, మీకు సీలింగ్ ఎక్కడ ఉందో మీరు చూసుకోండి అని చెప్పేసి అనడం జరిగింది. మేము ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. ఈరోజు మా పొజిషన్లో మేము వెళ్తే గోపాల్ అనే వ్యక్తి ఎంజీవై కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. అట్లా ఈరోజు మనం మాట్లాడదామని పిలిపించి 100 మంది రౌడీలను పెట్టి కట్టెలతోటి, రాళ్లతోటి మమ్మల్ని ఆడోళ్ళని మొగోళ్ళని చూడకుండా కులం పేరుతో మాది మీరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మమ్మల్ని ఏదన్నా సరే కానీ మమ్మల్ని అనడంతో మాకు చాలా బాధ అనిపించింది. అట్లా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. మాకు ఎంతమంది? నలుగురు మాత్రం
ఎస్, ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూసాం బాధితుల ఆవేదన, వాళ్ళను కులం పేరుతో దూషించడం. మీరు ఇక్కడ ఏముంది అన్నటువంటి రకంగా ఆ గోపాల్ యాదవ్కి సంబంధించినటువంటి అనుచరుల దాడి మనం చూసాం. మరి నెరి ఇంత అన్యాయం కూడా ఉండొద్దు. గతంలో ఏదైతే బ్రతుకు తెరువు కోసం ఇచ్చినటువంటి భూమి, ఇదంతా సీలింగ్ భూమి. సీలింగ్ భూమిలో 1995 నుంచి మేము పొజిషన్లో ఉన్నాము. మా తాతల కాలం నుంచి బతుకు తెరువు కోసం ఏదో రొయ్యలో ఏదో కొయ్యబువ్వ, ఇక ఒడ్లు, ఇతరితర కొన్ని పంటలు సాగు చేసుకుంటూ మేము బతుకుతున్నామంటూ మహిళలు చెప్తా ఉన్నారు. సో అటువంటి తరుణంలో అక్కడ ఏదైతే కొంత గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల కొంత వాళ్ళ చనువు చూసుకొని అక్కడ కబ్జాకు గురి చేసి ఆ యొక్క సీలింగ్ భూమిని కూడా పూర్తి స్థాయిలో 43 ఎకరాలు 15 నుంచి 16 మంది మేమందరం ఉంటాము. ఆ భూమిని కబ్జా చేసి మా మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆ దాడిలో చాలా మందికి దెబ్బలు తగిలినాయి, కొంతమంది ఆసుపత్రిలో ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఖండించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరినీ కలిసినాం. వీళ్ళంతా వాళ్ళతోటి కుమ్మక్కయ్యారు, మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రజాపాలన, ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా ఈ సంఘటన మీద స్పందించాలి. ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా రేపో మాపో ఇక అన్ని దినపత్రికలు వస్తాయి. ఇప్పుడు అన్ని టీవీ ఛానల్స్లో లైవ్ వస్తూ ఉంది కాబట్టి ఆ బాధితులకు న్యాయం చేసే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, స్థానిక ఎమ్మెల్యే మీద ఉంది. కాబట్టి ఒకసారి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఆ రైతన్నల్ని ఆదుకునేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతులకు వేసాం పెద్దపీట అని చెప్పుకుంటా ఉంది కాబట్టి ఎచ్చులకు పోకుండా, గొప్పలకు పోకుండా ఇటువంటి సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఎవరైతే అక్రమంగా వెంచర్ నిర్వహిస్తూ ఉన్నారో, ఎవరైతే అక్రమంగా కబ్జా చేసిరో సీలింగ్ భూమిని, ఆ కబ్జా కోర్లను ఖచ్చితంగా మెడలు వంచాలి, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ తొలివేలు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఒక యుద్ధ వాతావరణం అయితే పిగ్లీపూర్లో కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా ఏదైతే అబ్దుల్లాపూర్ మెట్టు పిగ్లీపూర్ గ్రామంలో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా ఇక రైతుల మధ్య, వెంచర్ నిర్వాహకుల మధ్య ఆందోళన ఒకసారిగా కనిపిస్తుంది. వాళ్ళు ఒకరి మీద ఒకరు రాళ్లతో దాడి, కర్రలతో దాడి చేస్తున్నారు. రైతులకు దెబ్బలు తగిలి రైతన్న కింద నేలపడ్డటువంటి దృశ్యాలు కూడా తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. వెంచర్ మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర సర్కార్ ఈ రైతుల దాడి మీద ఎట్లా స్పందిస్తుంది అనేది. అమ్మా ఫోటోలు మీరు అమ్మాలి, మీరు చేయాలి, మీరు చేయాలి, మీరు చేయాలి, మీరు చేయాలి. ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి. అరే మీరు ఎట్లా ఉన్నారు చూద్దాం మేము కూడా. ఒక్కొక్కరు ఎట్లా పోతారో మేము చూస్తాం రా. ఒకరు చెప్తే మాకు అర్థమవుతుంది. వాళ్ళందరూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.